నమస్తే, నేను సిరి. రియల్ ఎస్టేట్ రంగం ఇది ఒక పెద్ద సముద్రం అనుకోవాలి. సో అయితే ఇప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కొంచెం డల్ ఉందని చెప్పేసి కొన్ని వార్తలు బయట వినిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా భూమిలో బేసిక్ రేట్లు కూడా పెంచే అవకాశం ఉందని, అండ్ అట్లనే రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మస్తు రోజుల నుంచి మనకు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎట్లాంటి అయితే కనిపించట్లే. మరి ఏంటి మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఏం జరుగుతుంది? మరి భూములు కొనాలా వద్దా, ఇంకొన్ని రోజులు ఆగాల అనే డౌట్లో డైలమాలో అయితే ప్రజలు ఉన్నారు. మరి ఇక్కడ తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగానికి అనే అంశాన్ని మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మరి తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంది, కానీ చాలా వరకు వార్తలు ఎట్లా వచ్చినాయి అంటే కొంచెం డల్గానే నడుస్తుంది, ముందున్నంత ఊపుతోనైతే నడుస్తలేదు, కొంచెం కిందికి డౌన్ఫాల్లోనే ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత చాలా చెప్పింది కానీ అవి ఏమీ జరగట్లేదు. ఇంకొకటి ఏంటంటే బేసిక్ ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంది భూములకి అని చెప్పేసి అన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి అన్నారు, పెరగలేదు. మరి ఏం జరిగింది అంటారు అసలు? తెలంగాణలో అయితే ఏ రాష్ట్రంలో అయినా ఒక్కసారి ఎలక్షన్స్ అయ్యామంటే ఎలక్షన్ ముందు 3 నెలలు, ఎలక్షన్ తర్వాత 3 నెలలు మందవండి. మన హైదరాబాద్ తెలంగాణ దౌర్భాగ్య స్థితి 2 సార్లు వస్తాయి ఎలక్షన్. ఏపీకి ఒకసారి వస్తాయి లోక్సభ, ఇంకా అసెంబ్లీ, ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్ 2 సార్లు. ఇక్కడ 2 సార్లు వచ్చేసి 2 సార్లు 2 ఎఫెక్ట్ కదా. 4 సార్లు ముందు వెనక 2 అక్కడ 2 ఇక్కడ. కానీ మనం 3 ఎలక్షన్ అయిన తర్వాత మన ఎంపీ ఎలక్షన్కి ఒకటే టైం. సో ఈ 7-8 నెలలు దాని మీద పోయింది. ప్లస్ కొత్త ప్రభుత్వం, కొత్త నాయకుడు, కొత్త రూల్స్, కొత్త పాలసీస్, కొత్త ఉన్న పొజిషన్ అర్థం చేసుకోవాలి కదా. డెఫినెట్గా స్లో అనేది జీరో అయితే అయిపోలేదు, అవ్వదు. జిందగీలో రియల్ ఎస్టేట్ జీరోకి రాదు, తగ్గుతుంది. పడిపోయింది అనడం వేరు, తగ్గింది అనడం వేరు. ఓకే, మీరు తగ్గిపోయింది అనుకుంటారు. సపోజ్ మొత్తం డమాల్ జీరో అయిపోయింది, కొన్ని ఛానల్స్లో మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ నాట్ 100% ట్రూ. తగ్గింది, నేను వాస్తవంగా నేను ఒప్పుకుంటున్నాను. కానీ మరి అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ SR ఆఫీస్ అన్ని క్లోజ్ చేయాలిగా. మరి బిజినెస్ లేకపోతే క్లోజ్ చేశారా? సరే, బిల్డర్స్ అందరూ రేట్లు తగ్గించారుగా, తగ్గించారా? నీకు ఏదైనా బిల్డర్ తెలుసా రేటు తగ్గించాడని? ఎవ్రీ 2 నెలలు 3 నెలలు పెంచేవారు, 100, 200, 500 ఎంత. కానీ ఇప్పుడు గత 10-11 నెలలుగా ఏమీ జరగలేదు. సో స్టాండ్ స్టిల్, వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్. కానీ నెక్స్ట్ ఇయర్ నుండి పికప్ అయ్యే ఛాన్సులు పుష్కలంగా బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నారు, అర్థం చేసుకుంటారు. కొన్ని కొత్త CEO వచ్చాడు అనుకోండి కంపెనీకి, కొత్త రూల్స్ పెట్టడానికి ట్రై చేస్తారు, కొత్త స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్ కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. అయితే ఏ గవర్నమెంట్ ఉన్నా ప్లస్ మైనస్ ఉంటుంది. ఏ గవర్నమెంట్ అది CM సీట్లో PM సీట్లో ఎవరు కూర్చున్నా తిట్టేవాళ్ళు సగం అయితే పొడిగేవాళ్ళు సగం మంది ఉంటారు. ఏ ఛానల్కి ఏ పార్టీకి ఏ ఛానల్ ఒకటి ఉంది, 1, 2, 3 ఛానల్స్. కొంతమంది TDP అంటారు, కొంతమంది BJP అంటారు. ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకున్నారు, తప్పులేదు. సో వీ షుడ్ టేక్ ది టోటల్ కన్సాలిడేటెడ్ ఒపీనియన్ తీసుకెళ్ళవు. ఒకవైపు చూసి రెండో వైపు చూడకపోతే ప్రాబ్లం. సినిమాలో డైలాగ్ ఉంది, ఒకవైపు చూడ రెండో వైపు చూడదు, కానీ ఇక్కడ రెండో వైపు చూడాలి. ఓకే, సో డెఫినెట్గా ఇప్పుడు సెటిల్మెంట్ అయితే ఆర్టిఫిషియల్ జంప్ అయితే కరెక్షన్ అయిపోయింది, ప్రైస్ తగ్గలేదు. ఫ్యూచర్లో డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 1 ఇయర్ బట్టి దాహంతో ఉన్నారు అందరు బిల్డర్స్ అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు సర్వైవ్ అవ్వాలి కదా, ఆఫీస్ ఖర్చులు ఉండాలి కదా. అది లేదు, ఇప్పుడు సొంత జోబులో పెట్టుకుంటున్నారు వితౌట్ ఎనీ ఎర్నింగ్స్. సో ఇన్వెంటరీ పైలప్ అవుతుంది. వాళ్ళు ప్రాజెక్ట్ ఫండింగ్ తీసుకున్న ప్రెషర్లోకి వెళ్ళిపోతున్నారు, స్ట్రెస్లోకి వెళ్తున్నారు. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే చూసుకుంటే ప్రతి గవర్నమెంట్ ఒకసారి 2 సార్లు పెరుగుతాయి 5 సంవత్సరాలు. KCR గారు ఉన్నప్పుడు కూడా పెరిగినాయి, స్టాంప్ డ్యూటీలు పెరిగినాయి, భూమి రేట్లు పెరిగినాయి. ఇంత పెరిగినా ఇప్పుడు కూడా వాట్ వీ సే అనలిస్ట్ ఈస్ డెఫినెట్గా ఒక అనాలిసిస్ చేసుకుంటే అన్ఆర్గనైజ్డ్ ఎక్కువ ఉంది, ఆర్గనైజ్డ్ తక్కువ ఉంది. అన్ఆర్గనైజ్డ్ అంటే అంగుట అంటే ఇప్పటికీ ఇప్పుడు మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారనుకోండి ఒక రేటుకి, ఆ రేటు ఎవరికి బయట తెలియదు, మీకు అమ్మినోడికి తప్ప ఇంకెవరికి తెలియదు. SRO కూడా తెలియదు, ఏజెంట్ ఉంటే మనం ఏజెంట్లు తెలుసు, లేకపోతే వాళ్ళకి కూడా తెలియదు. అంటే గవర్నమెంట్కి ఎంతో రెవెన్యూ లాస్ అవుతుంది. ఎందుకు? గవర్నమెంట్ వీళ్ళు ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చూపించుకోవాలని భయపడి వీళ్ళు కూడా ఎకరం జాగా నువ్వు ఒక 5 కోట్లు కొన్నావు అనుకో, ఎక్కడో షాద్నగర్లోనే ఎక్కడో 5 కోట్లు మనం ₹1 చూపిస్తాం, లేకపోతే 50 లక్షలు చూపిస్తాం. అంటే ట్యాక్స్ కట్టేది ఎంత స్టాంప్ డ్యూటీ? ఆ 50 లక్షల ₹1 చూపిస్తాం, మిగతా 4 కోట్ల మీద లాస్ కదా.
7.6%, 4 కోట్లు అంటే ఎంతమ్మా, 3 లక్షలు. అంటే ఆ ఒక్క డీల్లో మనకి ఇప్పుడు ఎంత వస్తుంది, ₹1 కోటి చూపిస్తే 7.6 lakhs వస్తుంది. అదే 3 కోట్లు చూపించామనుకో 2 లక్షల పైన వస్తాయి. అర్థమవుతుందా? సో గవర్నమెంట్ ఏమందంటే ఎక్కడైతే భూమి రేట్లు బాగా బేస్ రేట్లు తక్కువ ఉన్నాయో దాన్ని పెంచమన్నారు, ఎక్కడైతే ఎక్కువనే తగ్గిమన్నారు. ఎక్కువ అనేది ఉండదు, అది స్టేట్మెంట్ యాడ్ చేశారని తక్కువే ఉంటాయి. రెండోది స్టాంప్ డ్యూటీ. అప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ జీరో మనీ ఏదైతే ఉందో వైట్ మనీ కింద అవుతుంది. ట్యాక్స్ గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది. ఈ రేట్లు పెంచడం వల్ల 20-25 కోట్లు అదనంగా సంవత్సరానికి వస్తుంది. ఇది దాని తాలూకా ప్రాముఖ్యత. సో రేట్లు అనేది మొత్తం జీరో లేదు, కొద్ది తగ్గింది. ఇప్పుడు లాస్ట్ మంత్ నుండి పికప్ అవుతుంది, ఇంకా కొద్ది పికప్ స్పీడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి వచ్చి కూడా 1 year పైన అయిపోతుంది. కొద్దిగా అండర్స్టాండింగ్ టైము, ట్రాన్స్ఫర్లు, పోలీసులు, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరినీ ఇవన్నీ చూసి సెటిల్ చేస్తున్నారు. ఇవన్నీ చూసి ఒకసారి ఫైరింగ్ స్టార్ట్ చేశారంటే కథం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన కూడా రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి కొంచెం అవగాహన ఉంటుందేమో మరి ఆయనకి. ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్. ఆయన ఉన్నారు, ఆయన కోకపేటలో ల్యాండ్ కొన్నాడు, వెళ్ళాలి గట్టి అన్ని చేశారు. బట్ పదవిలో చెరువు ఒడ్డు నుండి మాట్లాడడం వేరు, చెరువులో ఉండి మాట్లాడడం వేరు. బెటర్ దాన్ అదర్ సీఎంస్ అనుకోవచ్చు. అందుకని ఆ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఆయన ఎవరికి ఇవ్వలేదు. అక్కడ నారాయణ గారు చూస్తారు ఏపీలో, మన నారాయణ కాలేజ్ అధినేత. లాస్ట్ టైం ఇక్కడ కేటీఆర్ గారు చూసేవాడు. ఇప్పుడు అంటే ఆయనకు తెలుసు డబ్బులు ఎక్కడున్నాయి. ఇప్పుడు తెలంగాణ స్టేట్కి ఏం కావాలమ్మా, 7 లక్షల కోట్లు అప్పు ఉంది, 6 పథకాలు ఇచ్చారు, గవర్నమెంట్ నడపాలి, బోనస్లు ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, ప్రమోషన్స్ ఇవ్వాలి, డబ్బులు కావాలి. సో రియల్ ఎస్టేట్ను సరిగ్గా చూసుకోకపోతే డెఫినెట్గా కొద్దిగా జోపి అంటే లేట్ అయింది. బిల్డర్స్ ఆర్ నాట్ హ్యాపీ, బట్ ఫ్యూచర్లో మాత్రం హ్యాపీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో రేట్లు అనేది ఇప్పుడు కొద్దిగా స్టేబుల్ అయినాయి. నెక్స్ట్ 2-3 months డెఫినెట్గా పెరిగే. ఎవరైనా వెయిట్ అండ్ వాచ్లో ఉంటే మాత్రం నా అడ్వైజ్ అంటే డెఫినెట్గా దే షుడ్ బై ఇమీడియట్లీ. ఎందుకంటే తక్కువ రేట్లు, ఇదైతే పక్కా. ఇంతకన్నా తక్కువ అయ్యే అవకాశం, ఎక్కువ అయ్యే ఛాన్స్ 100% ఉన్నాయి. బెంగళూరు హైవే కానీ, ముంబై హైవే కానీ, ఇప్పుడు శ్రీశైలం కొద్దిగా పిక్ అవుతుంది. అది కానీ ఈ హైవేలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే వాళ్ళకి రెట్టింపు 5 times 10 times అయిపోతుంది. 10 సంవత్సరాలు డెఫినెట్గా 5 to 6 times అవుతుంది. 5 సంవత్సరాలు 2 to 2.5 times అవుతుంది. 3-4 సంవత్సరాలు డబుల్ అవుతుంది. పొటెన్షియల్ రియల్ ఎస్టేట్లో వచ్చినంత ఇన్కమ్ దేనికి రాదు. రియల్ ఎస్టేట్ ఎవరైనా బిలియనర్ ఉన్నారంటే వాడికి ఆయనకి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఉంటుంది. చూసుకుని వారన్ బుఫెట్, డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, చాలామంది ఇండియాలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ రియల్ ఎస్టేట్లో ఉన్నారు కాబట్టి టైకూన్స్ అయిపోయారు ఇండస్ట్రీలో. రియల్ ఎస్టేట్ వచ్చినంత స్పీడ్గా కానీ ఎథికల్గా చేయాలి, ట్రాన్స్పరెంట్గా చేయాలి, హానెస్ట్గా చేయాలి, కమిటెడ్గా చేయాలి, బయర్స్ని ఇబ్బంది పెట్టకూడదు, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ ఫర్ రియల్ ఎస్టేట్. ప్రపంచం మనకాసే చూస్తాం. మన బెంగళూరు, చెన్నై మించిపోయి ఉన్నాయి మనవి. డెఫినెట్లీ నో డౌట్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు రాక్ ఫర్ నెక్స్ట్ 10 years. రైట్ సార్, రైట్.